నేనైతే ఈరోజు పలావ్ అండ్ కోడివేపుడు చేశాను. చాలా సింపుల్ వేలో చేశాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్, మిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటా అండ్ పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. దానికి సరిపడా 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. పెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసి మూత పెట్టేసేయాలి. సింపుల్ వేలో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. బగారా రైస్ అంటారో, పులావ్ అంటారో మీ ఇష్టం. కడిగి పెట్టుకున్న చికెన్‌లో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి. ఇవంతా మంచిగా కలిపేసి మ్యాగ్నేట్ చేసుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ ఎట్టేసి ఆనియన్, మిర్చి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని తీసుకొచ్చి దాంట్లో వేసేయాలి. మూత పెట్టేసుకోవాలి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతుంది. ఆ తర్వాత మూత తీసేసి చక్కగా దాన్ని మనం వాటర్ పోయేంత దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం అయితే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది. అంతేనండి, సింపుల్‌గా పులావ్ అండ్ కోడివేపుడు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీకు గనుక మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!